చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నా బండి తెలిసిన దగ్గర మీద 220 ఆ 220 బండి ఇచ్చాను. నేను బీచ్ కానీ వచ్చేటప్పుడు 140 160 కొట్టారు. అలా స్లోగా వెళ్ళండి అంటే స్లోగా కూడా వెళ్ళలేదు. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అది చైన్ బాక్స్ కూడా బాగాలేదురా అని చెప్పినా కానీ స్పీడ్ వెళ్ళారు. కింద సైలెన్సర్ కింద ఒకటి ఉంటుంది కదా ప్లాస్టిక్, అది కూడా కాలిపోయింది. వీడియో చూడండి, వీడియో చూస్తే అర్థమవుతుంది. కొన్ని బూతులు బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి. ఇది మాత్రం అవాయిడ్ చేయండి, ఇబ్బంది పడకండి. ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది చూస్తారు. సారీ, దాని అందరికీ నేను సారీ చెప్తున్నా. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. మన వాళ్ళు నా బండి చూడండి ఎలాగెళ్తున్నా ఫాస్ట్. మనలో యూనిక్ అని చెప్పారు మనకి. సర్లే ఏదైతేనే బండి మనదే కదా. బండి ఎత్తే కాల్చి దగ్గర మొత్తం ఎగ్జాస్ట్ పెట్టి ముందు మరి మా ఫ్రెండ్స్కి మాత్రం ఇవ్వకండి. బండి మించి 140 160 కొట్టాడు. బండి ఇవ్వకండి. అట్లా దింగారు కాల్చి దొబ్బరు మొత్తం. ఫ్రెండ్స్కి ఎత్తే మొత్తం అయిపోయింది. మనోడి సైలెన్సర్ కూడా కాలిపోయింది. మనోడికి దింగా అన్నీ మాత్రం వాళ్ళకి ఇవ్వకండి. మీరైతే ఇంకా ఎర్ర దింగారు.
మాడి కొమ్మలు తెక్కుతున్నారు మొత్తం నేను మాడి కొమ్మలు తెంగారు. ఫ్రెండ్స్కి బండి ఎత్తే ఇలా చేస్తాం మరి దారుణం ఫ్రెండ్స్. ట్యాగ్ దట్ ఫ్రెండ్షిప్. చూడండి ఇక్కడ లైటింగ్ కూడా ఎలగట్లేదు మొత్తానికి. లైట్లు నంగెట్టారు అయ్యా అందులో లాస్ట్. ఇట్లా ఇది కట్టుకుంటారు రే, అది దానికి ఏంటో స్టార్టర్ కదా పీకి దొబ్బరమ్మా. నాకు కొత్త దాన్ని వేసుకున్నాం ఇంక మళ్ళీ నీట్గా కట్టరా రే. మన బండి వెనకాల ఇప్పుడే బాగా చేయించాం మన బండి. బ్లాగ్ అయితే ఇక్కడతో ఫినిష్ చేస్తున్నా. మా వాళ్ళు రేజ్ వెళ్ళడానికి బండి చెత్త అయిపోయింది. చూడండి నా బుద్ధి చూడండి. మా అమౌంట్ అయ్యి బాగానే పర్లా. ఫ్రెండ్షిప్ మంచిలో ఇలాంటివన్నీ కామన్ మనకి. మీరే ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఇచ్చి బండిలో బాగా చేయించుకుని ఉంటే కామెంట్ చేయండి. సో గైస్ చలో బాయ్.